ఆఫ్ఘనిస్తాన్లోనో లేకపోతే పాకిస్తాన్లోనో లేదా బంగ్లాదేశ్లోనో లేదా సిరియాలోనో యెమెన్లోనో లేకపోతే కనుక పాలస్తీనాలోనో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి హిందువులంటే చాలా అసహ్యం, హిందువులంటే చంపేయాలన్నంత కసి ఉంటుంది. అందుకని అక్కడ పుట్టే ప్రతి సంఘము హిందుత్వాన్ని ద్వేషిస్తుంది, భారత్ని ద్వేషిస్తూ ఉంటుంది, కాఫిర్లు అజ్ఞానులు అంటూ ఉంటుంది. ఇట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హమాస్ తయారవుతున్నది, ఆ కొత్త హమాస్. ఈ కొత్త హమాస్ స్పెషల్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంపేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేసు పెట్టాలా, చివరికి వైసీపీకి నాయకుడికి అభిమానిగా ఉంటే కూడా వాళ్ళని విలన్లుగా చూడాలి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేదా వాళ్ళ టైంలో కీలక పదవుల్లో ఉంటే వాళ్ళని తీసేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పడేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి కొట్టాలా తిట్టాలా అన్నటువంటి కసితో రేగేటటువంటి ఒక కొత్త హమాస్ ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. దీనికి ప్రధానమైనటువంటిది ఒక ఉన్మాదంతో ప్రవర్తించే బ్యాచ్ ఒకటైతే, ఉన్మాదపు వార్తలు రాసే జర్నలిజం కూడా మరొకటి తయారవుతుంది. ఇక్కడ తాజాగా అరసవెల్లి దేవాలయానికి కేంద్ర మంత్రి వెంట గాయని మంగ్లీ. ఇది పాపం ఎవరా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సిన్సియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నటువంటి వాడు కేంద్ర మంత్రిని, ఈవెన్ తెలుగుదేశం వాడైనా సరే మంగ్లీ అనేటటువంటి సింగర్ ఎవరైతే ఉందో అమ్మాయి వీరాభిమానట జగన్కి, కాబట్టి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాటలు పాడిందట. అమ్మాయి సింగర్ కాబట్టి డబ్బులు ఇస్తే పాట పాడి ఉంటుంది. ఆ అమ్మాయి పాడినటువంటి పాటని బేస్ చేసుకుని అమ్మాయిని వైసీపీకి ముద్ర వేశారు. ప్లస్ అంతకుముందు ఏదో పదవి ఇచ్చారట ఎస్వీబీసీలో సలహాదారు పదవి, కాబట్టి వైసీపీ హయాంలో పదవి పొందిన అమ్మాయిని నువ్వు దర్శనానికి ఎట్లా తీసుకొస్తావు అన్నటువంటి పేరుతో ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారో దాన్ని పత్రికలు కూడా హైలైట్ చేస్తున్నాయి అన్నమాట.